కంప్లైంట్ వచ్చింది. రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక ఇంట్లో ఒక ముసలా ఆవిడ వాళ్ళ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు, తెలియని వ్యక్తి వచ్చి వాటర్ అడిగాడు. ఈ లేడీ ఇచ్చింది వాటర్. దాని తర్వాత అతను ఆ వాటర్ తాగి గ్లాస్ ఇచ్చే క్రమంలో ఆవిడ మెడ నుంచి చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు. సో దీని గురించి మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం 2 టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత దగ్గరలో సీసీటీవీస్ అవన్నీ వెతికించాం. సో ఫైనల్లీ అక్యూజ్ ని ట్రేస్ చేసాం. సో ఇతని పేరు వచ్చేసి రోహిత్ మారుతి దయ్యావార్. ఇతను నాందేడ్ నుంచి. ఇతను బేసికలీ స్టూడెంట్, నీట్ ఎగ్జామ్ రాశాడు, వెటర్నరీ సీట్ కి కూడా సెలెక్ట్ అయ్యాడు. లాస్ట్ 2-3 months నుంచి గేమింగ్ కి అడిక్ట్ అయ్యాడు, ఆన్లైన్ గేమింగ్ కి. సో దాంట్లో చాలా నష్టపోయాడు, డిప్రెషన్ కి గురయ్యాడు. వాళ్ళ ఫాదర్ నుంచి 20,000 తీసుకున్నాడు అండ్ ఫ్రెండ్ నుంచి 40,000 అప్పు తీసుకున్నాడు. సో అవన్నీ తీర్చలేక ఫైనలీ దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాడు. సో నాందేడ్ నుంచి ట్రైన్ లో ఇక్కడికి వచ్చాడు. ముసలి వాళ్ళని టార్గెట్ గా పెట్టుకున్నాడు. సో ఆ ముసలి లేడీని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి డోర్ నాక్ చేసి వాటర్ అడిగి ఆ చైన్ స్నాచ్ చేసి వెళ్ళడం జరిగింది. సో మేము వెంటనే పట్టుకున్నాం. ఐ కంగ్రాచులేట్ నర్హరి, సిఐ నర్హరి అండ్ ఎస్ఐ బాలరెడ్డి అదర్ టీమ్. దీంట్లో 3 ఎన్సీసీ పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేశారు. అతను అనుమానాస్పదంగా తిరుగుతుంటే మాకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఆల్సో. రికవరీ 13 grams గొలుసు, అది కొంచెం కట్ అయి ఉంది, కట్ అయితే రికవరీ అయింది. ఏ ప్రాంతంలో? ఇతను నాందేడ్ నుంచి, వివేకానంద కాలనీ రైల్వే స్టేషన్.